కొత్త పాటల పుస్తకంలో 211. ఈ మధ్య వచ్చినటువంటి కొత్త పాటల పుస్తకంలో 211. 4వ చరణం 7వ చరణం పాడుకుంటామండి. 4, 7 క్షమించండి, 4, 6, 7 4, 6, 7 పాడుకుంటాం. దయచేసి లేచి నిలబడి పాడుకుంటామండి. ప్రజలనుగా పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా పరలోక తనయులుగా పరమా కృపతో మార్చిన దయచేసి బైబిల్ పల్లవుడు పాడుకుంటామండి. కూర్చుంటాం. భలే భలే మాట బంగారు మాట ఆ పాట పల్లవి పాడుకుంటాం. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట
భలే భలే మాట మంగళు మాట దైవీను మాట యేసు మాట. ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు మనము ప్రభువును రోమిలికి రాసిన పత్రిక మనము ప్రభువును ఆరాధిస్తూ వచ్చినాం. చాలామంది అక్క వాళ్ళ లాంటి వాళ్ళు ఎవరు ఆరాధించలేదు ప్రభువుని. 2 మాటలు అండి, ప్రభువా పరిశుద్ధులుగా చేయడానికి, నన్ను పరిశుద్ధురాలుగా చేయడానికి లోకానికి వస్తుందక్క నీకు వందనాలు. ఒక్క మాట ప్రభువుని ఆరాధించినా చాలు, ప్రభు ఎంతో సంతోషపడతాడు. మరి ప్రభు బలలో పాల్పొందే మనము ముందుగా పరిశీలించుకొని వాక్య వెలుగులో మన బలలో పాల్పొందుతామండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటామండి. రోమా 15:3, పేజీ నెంబర్ 143. ఎవరస్తులు తీసుకున్నారనా? అందరూ తీసినావా? నేను మధ్యలో మిమ్మల్ని ఎన్నోకొని అడుగుతా, మీరే చదవాలా. రోమా 15:3 అందరం కలిసి చదువుకుంటామండి. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు ఆయనకు సంభవించును. తర్వాత 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. 1 కొరింథీ 11:28, పేజీ నెంబర్ 153. దయచేసి చూడండి ప్రియమైన వాళ్ళారా, 153. 27వ వచనం నుంచి మార్చి చదువుకుంటాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. అయితే ఈ 31వ వచనం అందరం కలిసి చదువుకుంటామండి. అయితే మనలను మనమే విమర్శించుకొని నెడలా తీర్పు పొందకపోదము. చిన్న ప్రార్థన చేసుకుంటామండి ప్రభు సహాయం కొరకై. వచ్చిన మీ ప్రజలందరూ ఆచరిస్తాం. ఇంకా రాలేని వారు ఎవరైతే ఉన్నారో యోగ్యమైన రీతిలో బలంలో పాల్గొని సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధుల నామమున ప్రార్థించి ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, రోమీయులకు రాసిన పత్రికలో ఈ 15వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడిన మాట, యేసు ప్రభు ఏం చేసుకోలేదంటే ప్రభు క్రీస్తు కూడా తను తాను సంతోష పెట్టుకొనలేదు. వాస్తవమే ఆ మాట. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా మరి ఆయన సంతోషం కొరకు ఏది కూడా చేయలేదు. కేవలము దేవుని చిత్తం నెరవేర్చడానికి మాత్రమే ఆయన భూమి మీద ఉన్నాడు. తన ప్రజల విషయంలో పరిశుద్ధులుగా ఉండడానికి మాత్రమే ఆయన ఎన్నో ఉపమానాలు వాక్యాలు చెప్పినాడు. అయితే ఎంతోమంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో వారి సంతోషం కొరకై వారి సంతోషం కొరకై క్రమమైన మార్గంలో నడుచుకోవాల్సింది బదులుగా అక్రమమైన మార్గంలో నడుచుకొని దేవుడిచ్చిన రాజ్యాలను కోల్పోయినారు. శత్రు చేతిలో చిక్కి ఘోరమైన మరణాలు పొందినటువంటి వారు కూడా ఉన్నారు. మొదటి రాజుల గ్రంథంలో ఒక స్త్రీ కనపడుతుంది. 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం.
ఒకటో రాజుల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం, పేజీ నెంబర్ 303. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయడం లేదా? భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము. చాలక ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భార్య పేరు యెజబెలు, రాజు పేరు ఆహాబు. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ నాబోతు అనేటువంటి ఒక పేదవాడు ఉంటాడు. ఏం పేరండి? నాబోతు అనేటువంటి ఒక పేదవాడు ఉంటాడు. ఆ పేదవానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒక చిన్న స్థలం ఇచ్చింటారు, పొలం అనుకోండి. ఈ పొలము రాజు పొలాన్ని ఆనుకొని ఉంది. ఈ పేదవాని పొలము. రాజు పోయి అడుగుతాడు, నాబోతు, నా పొలం దగ్గరగా ఉంది, నేను కూడా దాన్ని కలుపుకుండా నువ్వు నాకు దానికి ఇయ్యవా అని. అప్పుడు ఆ పేదవాడు నాబోతు చెప్తాడు, అయ్యా రాజా, ఈ పొలం నా అబ్బల కాలం నుంచి, మా నాన్నగారి కాలం నుంచి నాకు ఇచ్చినారు, దీన్ని నేను అమ్మలేనయ్యా నేను అంటాడు. రాజు చెప్తాడు, నాబోతు, ఇంకా నీకు ఇంతకంటే శ్రేష్టమైంది దేశంలో ఏం కావాలన్నా కోరుకొచ్చా, ఈ స్థలాన్ని నువ్వు నాకు ఇచ్చే, దీన్ని కూడా కలుపుకుంటా నా అని చెప్తాడు. అయితే మనకు అర్థంగానే చెప్తున్నా క్లుప్తంగా. అయితే ఆయన ఇయ్యడు. రాజుకు బాధ కలుగుతుంది. రాజు దిగులు పడుతూ ఉంటాడు. రాజు ఆ భోజనం చేయడు. భార్య అడుగుతుంది, ఏం నువ్వు మూతి పై వచనాల్లో ఉంది, త్వరగా చెప్తున్నా. ఏంది రాజు అన్నం తినడం లేదు, భోజనం చేయడం లేదు. భార్య గ్రహించింది. ఏందయ్యా నువ్వు మూతి పుడుచుకొని ఉండవు ఏంది, రోజు మాత్రం లేవు, ఏం జరిగింది, అసలు ఏంది విషయం అంటే, అప్పుడు రాజు చెప్తాడు, ఏం లేదమ్మా, వాడు నాబోతున్నాడు కదా, ఆ తోట నాకు ఏమంటే ఇయ్యలేదు అని. అప్పుడు భార్య చెప్తుంది, ఏందయ్యా నువ్వు రాజు, నీకు అసలు తెలుసా, నువ్వు రాజు అయ్యా, ఈ రాజ్యంలో రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నావు, రాజ్య అధికారం నీదే, ముందు నువ్వు సంతోషంగా పోయి భోజనం చేయని చెప్తుంది. సరే, ఆమె చేసిన పని ఏంటంటే కొంతమందిని ఏర్పాటు చేస్తుంది. ఏమని ఏర్పాటు చేస్తుంది? చదవండి 13వ వచనం. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి కూర్చుండి, ఇప్పుడు ఒక నింద ఆ పేదవారి మీద మోపింది రాజు భార్య. కొంతమంది పనికిమాలిన వాళ్ళను లేపింది. పనికిమాలిన లేదంటే పని పాట ఉండదు, వాళ్ళకు ఏ బాధ్యత ఉండదు, ఏ భారం ఉండదు. ఇల్లేందంటే నష్టం చేయనికి, అపాయం కలగజేయనికి దీనికి సిద్ధంగా ఉంటారు వీళ్ళు. ఆ దినాలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు, ఈ దినాల్లో కూడా ఉన్నారు. ఈ పనికిమాలకు చెప్పింది ఈ విధంగా చేయండి అని. వాళ్ళు లేచి ఈ నాబోతు అనేటువంటి వ్యక్తి రాజును దూషించినాడు, ఒక అబద్ధమైన నింద పెట్టినారు. ఏమని చెప్పినారండి? నాబోతు దేవునిని రాజును దూషించదనని జనులందరి మధ్య చెప్పినారు. అబద్ధ సాక్ష్యం చెప్పినారు. అయితే అక్కడ ఉన్న వారందరూ పట్టణానికి బయటికి తీసుకొచ్చి నాబోతును రాళ్లతో కొట్టి చంపేసినారు. భర్త యొక్క సంతోషం కొరకై భార్య చేసినటువంటి ఒక హత్య అని చెప్పుకోవచ్చు. అర్థమైంది ప్రియమైన వాళ్ళారా? తన రాజ్యంలో ఉన్నటువంటి వారిని క్షేమంగా చూసుకోవాల్సింది బదులుగా, తన రాజ్యంలో ఉన్నటువంటి వారిని మేలకరంగా చూసుకోవాల్సింది బదులుగా చంపించింది, నరహత్య చేయించింది. బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలలో నరహత్య చేయవద్దని చెప్తుంది. దేవుడు చెప్పినాడు. ఈమె ఒక రాజు భార్య ఉండి కూడా ఆ పేదవాడిని చంపించింది. అయితే ఈ పేదవాడు మరణించినాడు, మంచిదే. చనిపోయిన తర్వాత మరి జరిగినటువంటి ఇంకో విషయం ఏంటంటే, ఆమె తన భర్త సంతోషం కొరకై ఏ వ్యక్తిని అయితే చంపించిందో, ప్రియమైన వాళ్ళారా, అటువంటి మరణమే ఈమె కూడా పొందింది. చూడండి 19వ వచనం, 21:19. నీవు అతను చూచి ఇలాగ ప్రకటించము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు స్వాధీనపరచుకునవలనని, దీన్ని స్వాధీనపరచుకునవలనని నువ్వు నాబోతును చంపిదివి కదా. ఏ స్థలమందు కుక్కల నాబోతు రక్తం నాగెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకు నేను అతనితో చెప్పాను.
ప్రియమైన వాళ్ళారా, నాబోతు చనిపోతాడు. మరి ఆ యొక్క ఇక్కడ నాబోతు చనిపోయిన తర్వాత 16వ వచనంలో మరి స్వాధీనపరుచుకుంటాడు, తోటను పోయి స్వాధీనపరుచుకుంటాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మరి నాబోతు రక్తాన్ని కుక్కలు నాకుతాయి. అయితే దేవుడు ప్రవక్త చేత చెప్తున్నాడు, నువ్వు ఆహాబు దగ్గరికి పోయి చెప్పు, ఏ స్థలం ముందు నాబోతు రక్తం కుక్కలు నాగినాయో అదే స్థలం ముందు నీ రక్తాన్ని కూడా కుక్కలు నాగుతాయని చెప్పినాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఒకటి మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలా, చాలాసార్లు మన సంతోషం కొరకు కూడా ఇతరులను బాధ పెట్టే మాటలు మాట్లాడలేని సందర్భాలు లేవంటారా మన జీవితంలో? మన సంతోషం కొరకై వాక్యాన్ని వ్యర్థం చేసిన సందర్భాలు లేవంటారా మన జీవితంలో? క్రీస్తు తను తాను ఎప్పుడు కూడా సంతోషపెట్టుకునలేదు, ప్రభువే సంతోషపెట్టుకునలేదు. ప్రభువు నమ్మిన మనము ప్రభును సంతోషపెట్టడానికి మన జీవితము క్రయధనంగా చెల్లించాలి. ప్రభు యొక్క సంతోషం కొరకై మనం ప్రయాసపడాలి. ఈమె భర్త యొక్క సంతోషం కొరకు వ్యక్తిని చంపింది. దాని శిక్ష ఏంటంటే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 33వ వచనం. దీనిని కింద పడదోడని అతను చెప్పగా దానికి యెజబెలును కిందికి పడవేసిన తర్వాత దాని రక్తములో కొంత గోడ మీదను చిందెను, గుర్రముల చేత యెజబెలు చనిపోయింది. ఇక్కడ అప్పుడు యెజబెలు ఏమో భర్తతో చెప్పింది, నీకు నువ్వు సంతోషంగా అన్నది నేనయ్యా, అంతే కదా అని చెప్పి పనికి మాలిన మనుషులను లేపి అబద్ధ సాక్ష్యం చెప్పించి నాబోతును రాళ్ళతో కొట్టి చంపించింది. ప్రేమిన వాళ్ళరా, చావు కొట్టినారు. ఏ మరణం అయితే నాబోతు పొందినాడో అట్టి మరణమే ఈ యెజబెలు కూడా పొందింది. ఇప్పుడు మనం విషయం జ్ఞాపకం చేసుకోవాలా, మన సంతోషం కొరకై మన కొరకై ప్రాణం ఇచ్చిన ప్రభువును మనం నిర్లక్ష్యం చేస్తే ప్రభు దుఃఖపడతాడు పరలోక రాజ్యంలో. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలా. ఒకవేళ ఒక మనిషిని బాధ పెట్టిన ఒక మనిషి మన ప్రభుకు సాక్ష్యంగా ప్రభుకు నమ్మకంగా జీవించినప్పుడు ఒక వ్యక్తి బాధపడే పర్లేదు, ఏదో దినాన ఆ వ్యక్తి దేవుడు మాట్లాడతాడు, మనతో సమాధాన పడతాడు, అందులో సందేహం లేదు. కానీ ప్రభును దుఃఖపెట్టి ప్రభును బాధ పెట్టి వాక్యాన్ని నిరర్థకం చేసి వాక్యాన్ని వ్యర్థం చేసి వాక్యాన్ని త్రోసిపుచ్చి మన సంతోషం కొరకై దేవునికి విరోధమైన కార్యాలు మనం ముందుకు సాగిపోతే వాటి ద్వారా ఫలితం చాలా గొప్పదిగా ఉంటుంది. ఆ నష్టాన్ని మనము భరించలేము, ఆ నష్టాన్ని మనము భరించలేము, సమకూర్చుకోలేము. యెజబెలు ఆ నాబోతు ద్రాక్ష వనం కొరకై తోట కొరకై చంపించింది. అదే మరణాన్ని యెజబెలు కూడా పొందింది, ఆహాబు రాజు కూడా పొందినాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఇంకో వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, వారి సంతోషం కొరకై దేవుని యొక్క చిత్తం కనిపెట్టకుండా, దేవుని యొక్క ప్రణాళిక కనిపెట్టుకోకుండా, దేవుని యొక్క ఉద్దేశాలు కనుగొనకుండా జీవించినాడు ఒక వ్యక్తి, ఒక బలమైన వాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 16:25. న్యాయాధిపతులు 16:25, పేజీ నెంబర్ 214. వారి హృదయము సంతోషంతో నిండి ఉండగా వారు మన పరిహాసం చేయుటకు చాలక. ఇప్పుడు ఫిలిష్తీయుల హృదయం ఎట్టుందండి? సంతోషం ఉంది. ఇప్పుడు ఒకటి విషయం జ్ఞాపకం చేసుకోవాలి, ఫిలిష్తీయుల హృదయం సంతోషంతో ఉండడానికి కారణం ఏంటంటే, అంతకుముందు సంసోను తన సంతోషం కొరకై పోకూడని మార్గంలో వెళ్ళిపోయినాడు, చేయకూడని పనులు చేసినాడు, దేవుని యొక్క ప్రణాళిక కనుగొనలేదు, దేవుని యొక్క ఉద్దేశం కనుగొనలేదు. సంసోనును దేవుడు ఎందుకు పుట్టించినాడో అసలుకు ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన కనిపెట్టుకోకుండా జీవిస్తూ వచ్చినాడు. ఇప్పుడు శత్రువు సంతోషపడుతున్నాడు. అర్థమైంది ప్రేమిని వాళ్ళారా? శత్రువు సంతోషిస్తున్నాడు. కారణం ఏంటంటే సంసోను యొక్క అవిధేయతతో కూడుకున్న జీవితమే. సంసోను గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. న్యాయాధిపతులు 13:5 చదవండి. సంసోను పట్ల దేవుని ప్రణాళిక ఏంది? సంసోను పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే ప్రేమిని వాళ్ళారా,
13:5 చదవండి అక్క. నీవు గర్భవతివై కుమారుని కందువు వేయకూడదు మొదలుకొని చేయబడిన వాడే. ఇప్పుడు ఈ సాంసోను గురించి దేవుని ఉద్దేశం ఏంటంటే ఫిలిష్తీయుల చేతిలో నుంచి దేవుని ప్రజలను రక్షింప మొదలుపెట్టును. చాలక దేవుని ప్రణాళిక చూడండి. దేవుని ప్రజలకు క్షేమకరంగా, దేవుని ప్రజలను రక్షించేవాడుగా, దేవుని ప్రజలకు కాపరిగా, ఒక విషయంలో చెప్పాలంటే మోసేలాగా, ఒక విషయంలో చెప్పాలంటే మోసేలాగా, దైవజనుడైన మోసేలాగా, ఒక విషయంలో చెప్పాలంటే సమూయేలు ప్రవక్తలాగా, ఒక విషయంలో చెప్పాలంటే గిద్యోనులాగా, ఒక విషయంలో చెప్పాలంటే ఏలియా వలె, ఎలీషా వలె దేవుడు సాంసోనును పెట్టుకోవాలనుకున్నాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశాలు కనుగొనలేకపోతా వచ్చినాడు. దేవుని యొక్క ప్రణాళిక వేరు, సాంసోను యొక్క ఆలోచన వేరు. దేవుని యొక్క ఉద్దేశం వేరు, సాంసోను యొక్క ఉద్దేశం వేరు. ఇక్కడ రాయబడింది దేవుని యొక్క ఉద్దేశం ఏమో సాంసోను పుట్టిడికి కారణం ఏంటంటే ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షకుడుగా ఉండడానికి ప్రభు యొక్క ఉద్దేశం. అయితే సాంసోను ఎట్టున్నాడు? 7వ వచనం 14వ అధ్యాయం 3వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 14:3. వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలోనే కానీ లేదనుకొని ఫిలిష్తీయుల నుండి అతన్ని అడిగిరి. సాంసోను చాలక సాంసోనికి ఏంటంటే సాంసోనుకి ఇష్టమైంది కనుక వెళ్ళిపోతున్నాడు ముందుకు, అంతే, వేరేదేం లేదు. సాంసోనుకు ఇష్టమైంది కనుక ముందుకు వెళ్ళిపోతున్నాడు. తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, రే నాయనా నువ్వు పుట్టిన ఉద్దేశం వేరు, ఆ దినాన దేవదూత ఈ విధంగా చెప్పిందిరా, మన ప్రజలందరికీ కాపరిగా నువ్వు ఉంటావంటారా, మన ప్రజలందరినీ రక్షిస్తావంటారా, నువ్వు రక్షించడానికి మొదలు పెడతావంటారు నువ్వు. ఏందిరా దేవదూత ద్వారా ఈ విధంగా మాట్లాడినాడు, నువ్వేంది ఇట్లా పోతున్నావేందిరా అమ్మా, నేనే నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ, ఆ అమ్మాయి నచ్చింది నేను వెళ్ళిపోతాను, అంతే, వేరేదేం లేదు, నాకు ఇష్టమైంది. తర్వాత చూడండి ఇంకేమంటున్నాడు 7వ వచనంలో, అతడు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏందండి అసలు ఏంది సాంసోనుకి ఇష్టపడము, దేవుని చిత్తం ఏంది, దేవుని ఉద్దేశం ఏంది, దేవుని ప్రణాళిక ఏంది, అసలు దేవుని యొక్క ఆలోచన ఏందండి. దైవజనుడైన మోసేతో దేవుడు మాట్లాడినాడు, నువ్వు పో ఐగుప్తుకు పో, ఇశ్రాయేలు ప్రజల దగ్గర పో అని చెప్పినాడు. ఎంత విధేయత చూపినాడు దైవజనుడు మోసే. దావీదునైన మోసే ఎంతో విధేయత చూపినాడు. అటువంటి విధేయత చూపాల్సినటువంటి సాంసోను ప్రేమైన వాళ్ళారా తన సంతోషం కొరకు ముందుకు వెళ్ళిపోతున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు, ప్రభు సంతోషపరచుకొనలేదు, దేవుడు సంతోషపరచుకొనలేదు. కానీ సాంసోను యొక్క జీవితాన్ని పరిశీలిస్తే సాంసోను తనకు తాను సంతోషపరచుకోవడానికి కొరకై, తన సంతోషం కొరకై చేయకూడని సవాసం చేస్తున్నాడు, పోకూడని మార్గానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. తర్వాత చెప్తున్నాడు, ఆమె నాకు ఇష్టమైంది. 20వ వచనం చదవండి. 20వ వచనం, అతడు కోపించి వెళ్ళగా, ఇప్పుడు సరే ఆమెను ఇష్టపడి చేసుకున్నాడు, ఏమైనా దగ్గర ఉందా? లేదు. ప్రేమిన వాళ్ళరా సాంసోను యొక్క జీవితము తలకిందులు అయిపోతూ ఉంది. కారణం ఏంటంటే మొట్టమొదటిగా దేవుని చిత్తం కనుగొనలేకపోతున్నాడు. ఏనాడు కూడా సాంసోను చివరిలో చనిపోయే ముందు ప్రార్థన చేసినాడు దేవునికి. ఇంకా తర్వాత ఎప్పుడు అంత ముందు దినాలలో సాంసోను ప్రార్థన చేసినట్లు ఎక్కడ కనిపించలేదు. ప్రార్థన చేసి ఉంటే దేవుని ఉద్దేశం కనుగొనేవాడు, ప్రార్థన చేసి ఉంటే దేవుని యొక్క ఆలోచన చేత దేవుడు నడిపించేవాడు, ప్రార్థన చేసి ఉంటే దేవుడు ప్రవక్తల ద్వారానో ఆ దేవదూతల ద్వారానో దేవుడే ప్రత్యక్షమై మాట్లాడి ఉండవచ్చు. ప్రార్థన చేయకపోవడాన్ని బట్టి తన చిత్తం, దేవుని చిత్తం ఏందో తన పైన కనుగొనలేకపోతున్నాడు. ప్రేమిన వాళ్ళరా ఇక రాయబడతా ఉంది చూడండి. 15వ అధ్యాయము 4వ వచనం, పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి చదవండి అక్క, తోకలు తిప్పి, ఇన్ని నక్కలను పట్టుకోవడానికి తెలివింది సాంసోనుకు. దేవుని యొక్క ఆలోచన కనిపెట్టుకోవడానికి ఆలోచన లేకపోయింది సాంసోనుకు. నక్కలు చిక్కుతాయండి మనకు. అసలు అన్ని 100 నక్కలను పట్టుకొని తోకలకు ముడేసేటువంటి తెలివింది సాంసోనుకు. కానీ
అరే దేవుని యొక్క ఉద్దేశం కనుగొందాం, దేవుని యొక్క ఆలోచన కనుగొందాం అనేటువంటి విషయం తెలియదు. ఫిలిష్తీయుల పంటలను నాశనం చేసినాడు, అగ్ని పెట్టినాడు. అది చాలామంది సాంసోను గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఫిలిష్తీయుల పొలాలను తగలబెట్టారు ఆ సాంసోను, అబ్బా అసలు గొప్పోడు బలవంతుడు అని చెప్పుకుంటాడు. నేను అనుకుంటున్నావు బలవంతుడే, ఆ బలం దేవుని కొరకు ఉపయోగించుకుంటే బాగుపడేవాడు. అతను ఆ సంసనుకున్నటువంటి బలాన్ని, సంసనుకున్నటువంటి జ్ఞానాన్ని దేవుని కొరకై, దేవుని ప్రజల కొరకై ఉపయోగించుకుంటే కనుక ఇంకా అద్భుతంగా ఉండేది. ఆయన సాక్ష్యం జీవితము ఎంతోమందికి మాదిరికరంగా ఉండేది. సంసోను జీవితము నక్కలకు ముడేసి పంటను తగలబెట్టాడు, అది ఒక నష్టము. తర్వాత చూడండి 15వ వచనం. అతడు గాడిద ఎక్కి పచ్చి దవడ ఎముకను కనుకొని పట్టుకొని, చాలామంది ఏం చెప్పుకుంటారంటే ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపారు రా సంసోను, ఎంత బలవంతుడు రా అనుకుంటాడు. అట్ట ఇశ్రాయేలు ప్రజలకు మేలు లేదు, ఫిలిష్తీయ ప్రజలకు మేలు లేదు, ఎవరికి మేలు లేదు. అర్థమైంది ప్రేమిన వాళ్ళారా? ఒక వ్యక్తి దేవుని చిత్తం కనుగొనకుంటే, ఒక కుటుంబం దేవుని చిత్తం కనుగొనకుంటే ఏది కూడా మేలుకరంగా కనిపించదు. పరిస్థితులు అన్నీ తారుమారైపోతూ ఉంటాయి. సంసోను జీవితం అంతేనండి. సంసోను యొక్క జీవితము అట్లే జరుగుతూ వచ్చింది. ఇక రాయబడిన మాట ఏంటంటే ప్రేమిన వాళ్ళారా, మరి 1000 మందిని చంపినాడు, ఏమైనా ఉపయోగం ఉంది? ఆ 1000 మంది ఫిలిష్తీయుల ప్రజల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏమైనా రక్షణ కలిగిందా? ఏం కలగలేదు. చివరికి మతి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నాడు, చివరికి దూరం అయిపోయినాడు. చూడండి ఏం చేసినాడు చివరికి. న్యాయాధిపతుల గ్రంథము 16:1, న్యాయాధిపతుల గ్రంథం 16:1. తర్వాత గాజాకి వెళ్ళి చాలక ఇప్పుడు చివరికి అడ్డిపోయినాడండి. ఇంకో వేషలతో సవాసం చేయడం మొదలుపెట్టినాడు, వేష దగ్గరికి వెళ్ళిపోయినాడు. తర్వాత 4వ వచనంలో పిమ్మట మార్గం అంతా తప్పిపోయింది. వేషలతో సవాసం చేయడం మొదలుపెట్టినాడు, మోసబులతో సాగిపోతా ఉన్నాడు. ఆమె ఏం చేస్తుంది సంసోనును? 16వ వచనంలో ఆమె అనుదినము బాధిస్తూ ఉంది సంసోనును. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు బాధ లేదు, దేవుని ప్రజలతో ఉన్నప్పుడు బాధ లేదు. సంసోను ఎప్పుడైతే పెద్దోడైపోయినాడో, ఫిలిష్తీయుల అమ్మాయితో ఎప్పుడైతే సవాసం చేసినాడో, ఫిలిష్తీయులతో ఎప్పుడైతే గొడవపోయినాడో అప్పుడే సమస్యలు మొదలైనాయి. ప్రేమిన వలరా తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదు. ఎంత అవిధేయత అంటే అంత అవిధేయత సంసోను యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటే. అయితే ఇక్కడ కనబడుతున్న విషయం ఏంటంటే ఈమె మాటి ప్రతిదినం బాధ పెడతా ఉంది సంసోనును. అప్పుడు కూడా ఆలోచన లేదు, రే ఇన్ని బాధలు నాకెందుకురా, ఇంత బాధ ఎందుకు, ఈ అమ్మాయి నన్ను బాధ పెట్టడం ఏంది? నా తల్లిదండ్రులు ఎప్పుడో చెప్పినారు దేవుని యొక్క ఉద్దేశం ఈ విధంగా ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఈ విధంగా ఉంది అని చెప్పినారు. నాకు తెలిసి చెప్పింటారు, రే బాబు ఎందుకురా, దేవుని యొక్క ఆలోచన నీ పైన ఈ విధంగా ఉందిరా అని. కానీ సంసోను వినలేదు. చివరికి ఏం చేసినాడంటే ప్రేమిన వాళ్ళరా సంసోను జీవితం ఏమైందంటే 21వ వచనంలో అతను పట్టుకొని ఏంటండి శత్రువు చేతిలో చిక్కినాడు, కళ్ళు ఊడబీగినారు. ఆ దేవుని ఉద్దేశం అదేనండి. సంసోను పట్ల దేవుని ఉద్దేశం ఏంది? ఇశ్రాయేలు ప్రజలను రక్షకుడుగా ఉంటాడు, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి మొదలు పెడతాడని దేవుని దూత స్పష్టంగా సంసోను యొక్క తల్లిదండ్రులతో చెప్పింది. కానీ సంసోను దేవుని ప్రణాళిక కొరకు ఎప్పుడు కూడా కనిపెట్టుకోలేకపోతా వచ్చినాడు. శత్రువు చేతిలో చిక్కినాడు, కళ్ళు ఊడబీకినారు. ఇప్పుడు చదవండి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం. 16:25. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు చాలక. ఇప్పుడు ఇదంతా జరిగింది. తర్వాత వీరు శత్రువు సంతోషపడుతున్నారు. శత్రువు సంతోషపడడానికి కారణం ఏంటండి? సంసోను దేవుని ఉద్దేశం కనుగొనలేకపోవడమే. సంసోను దేవుని ఎప్పుడు కూడా సంతోషపెట్టలేకపోయిన కారణము, దేవుని సంతోషపెట్టడానికి దేవుని ప్రజల కొరకై ఎప్పుడు కూడా ప్రయాసపడినటువంటి వాడు కాదు సంసోను. చివరికి తన సంతోషం కొరికే వెళ్ళిపోతున్నాడు, తన సంతోషం కొరికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి ఏమైనా మహిమ వచ్చిందా అండి? దేవునికి ఏమన్నా ఘనత వచ్చిందా? దేవునికి ఏమన్నా ఏ ఘనత లేదు. మోసే ద్వారా దేవునికి ఘనత వచ్చింది, మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలిగింది, మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు పరలోకం మన్నాను తిన్నారు, మోసే ద్వారా
జీవ జలాలను దేవుని ప్రజలు తాగినారు. ఆకలితో ఉన్నప్పుడు, దప్పికతో ఉన్నప్పుడు దేవుడు మోసే ద్వారా వారిని పోషిస్తూ వచ్చినాడు. విధేయత చూపితే అంత ఆశీర్వాదం ఉంది. అవిధేయత చూపితే అటు దేవుని ప్రజలకు నష్టమే, ఫిలిష్తీ ప్రజలకు నష్టమే. చనిపోతూ బ్రతికున్నప్పుడు చంపిన దానికంటే చనిపోతూ చంపిన వారు లెక్క ఎక్కువ. సాంసోను సాంసోను బ్రతికినప్పుడు నష్టమే, సాంసోను చనిపోతూ ఉన్నప్పుడు కూడా నష్టమే. దేవుని ఆలోచన ఏంది, దేవుని ఉద్దేశం ఏంది సాంసోను పుట్టడానికి? నువ్వు నేను కూడా ఈ లోకంలో పుట్టడానికి కారణం ఉంది. ప్రేమైన వాళ్ళారా, ఆరాధన వర్తమంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే తనకి ఇష్టమైన పాత్రగా మనల్ని వాడుకోవడానికి పరిశుద్ధత మనకు ఎంతో సహాయపడుతుంది. ప్రతి ఒక్కరం కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క పరిశుద్ధ పాత్రలో మనము ఇక్కడ కూర్చున్న వారము. దేవుని మనలో పాలు పొందేటువంటి మనము దేవుని చిత్తం కాకుండా, దేవుని ఆలోచన కాకుండా, దేవుని ప్రణాళిక కాకుండా ఏది చేసినా కూడా అది ఆత్మీయ జీవితంలో కుటుంబ పరంగా, సంఘపరంగా నష్టం ఉంటుంది తప్ప ఆశీర్వాదం ఉండదు, మేలు ఉండదు. సాంసోను దేవుని ఉద్దేశం కనుగొనలేకపోతా వచ్చినాడు. ప్రేమైన వాళ్ళారా, మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సాంసోను ఎప్పుడు కూడా దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడలేదు. దేవుని చిత్త ప్రకారం జీవించడానికి ఎప్పుడు కూడా ఇష్టపడలేదు. కేవలం తన సంతోషం నాకు ఇష్టమైంది ముందుకు సాగి వెళ్ళిపోతున్నాడు. దేవునికి ఇష్టమైన కార్యం ఎప్పుడు ఒకసారైనా చేయాలి కదా. సాంసోను ఎప్పుడు చేసినాడు అంటే సాంసోను దేవునికి ఇష్టమైన కార్యం ఎప్పుడన్నా చేసినాడా? మోసే చేసినాడు. దేవునిని సంతోషపెట్టినాడు. దేవుడు చెప్పింది చేసినాడు. మోసే తన జీవిత కాలం అంతా మోసే చెప్పింది చేసినాడు దేవుడు. ప్రేమైన వాళ్ళారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే క్రీస్తు కూడా తాను ఎప్పుడు కూడా సంతోషపెట్టుకొనలేదు. ఇప్పుడు యెజబెలు జీవితం ద్వారా భర్త సంతోషం కొరకే ఒక హత్య చేసి అంతకంటే ఘోరమైన మరణం పొందిన భార్యను చూసుకున్నాం మనం. యెజబెలును తన సంతోషం కొరకై సాంసోను ముందుకు వెళ్ళిపోయి ఆత్మీయంగా నష్టపోయిన పతనమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే మనకు పాఠాలు. మనకి ఇష్టం వచ్చిన బట్టలు, మనకు నచ్చినటువంటి సవాసం, మనకు నచ్చిన మాటలు, మనకు నచ్చినటువంటి చోటు, ఇవన్నీ ఏంటంటే పెద్ద ఈ లోకంలో ఎవరు అడగరు. కానీ ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభు లెక్క అడుగుతాడు ఒక దినాన. మన భూమి మీద జీవించే జీవితానికి భూమి మీద మనం మాట్లాడే ప్రతి మాటకు లెక్క ఉంది. ఎవరు లెక్క అడగరు ఈ లోకంలో. మనకు నచ్చినట్టు ఉండొచ్చు, మనకు నచ్చిన మాటలు మాట్లాడచ్చు, మనకు నచ్చిన వారితో సవాసం చేయొచ్చు. అయితే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ప్రభు బలంలో పాల్పొందుతున్న మనము, ఈ మాట ద్వారా నా ప్రభు సంతోషపడుతున్నా లేదా, ఈ సహవాసం ద్వారా ప్రభుకు సంతోషం ఉందా లేదా, ఈ పని ద్వారా ప్రభుకు సంతోషం ఉందా లేదా, ఈ అన్నీ మనం ఆలోచన చేయాలి. అందుకొరకే పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీ 1:10 పేజీ నెంబర్ చెప్పక. కొత్త నిబంధనలో 168. ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొని జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని జూచుచున్నానా? అద్భుతమైన మాట అండి. పౌలు గారు చెప్తున్నారు, ఓ గలతీ సంఘస్థులారా, ఓ గలతీ విశ్వాసులారా, నేను గనక మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసులను కాకపోదును. ఎన్నిసార్లు మనం దేవుని సంతోషపెట్టాం? రక్షించబడి కొన్ని సంవత్సరాలు అయింది. నిజంగా మన జీవితంలో, మన కుటుంబ విషయంలో కానీ, సంఘంలో కానీ, బయట సమాజంలో కానీ, మన పనిచేసే చోట కానీ, మన దగ్గర పనిచేసే వారి విషయంలో కానీ నిజంగా మన ప్రభు సంతోషపడే విధంగా మనం నడుచుకుంటే మనం ఎంతో ధన్యులం. మనం ఒకవేళ నడుచుకోలేదా, తీర్మానం చేసుకుంది మధ్యాహ్న కాల సమయం, ప్రభా ఇక నుంచి నా సహవాసము, నా మాటలు, నా ప్రవర్తన, నా నడవడికలు అన్నీ కూడా నేను సంతోషపడే విధంగా నేను సరి చేసుకుంటా ప్రభా అని. అది మన సంఘానికి ఎంతో ఆశీర్వాదము, మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదము, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదము. పౌలు లాంటి పెద్ద పెద్ద భక్తులు చెప్తున్నారు, నేను కనుక మనుషులను సంతోషపెట్టేవాడనైతే నేను క్రీస్తు దాసులను కాకయే పోదును.
కొలస్సీ సంఘంతో ఇంకో మాట చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కొలస్సీ 3:24. అన్యాయం చేసిన వారికి ఆ, తాము చేసిన అన్యాయపులకు మరలవలెను. ఆ. 3:24 కొలస్సీ చదవండాక. ప్రభు వలన ప్రభు వలన స్వాస్థ్యమును స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదురు గనుక ఎరుగుదురు కనుక ఏమి చేసినను మీరేమి చేసినను నిమిత్తం కాక మనుషుల నిమిత్తము కాక నిమిత్తమని ఎవరి కోసం చేయాలండి? మనుషుల నిమిత్తమా నిందా, ప్రభు నిమిత్తమనిందా? ప్రభు నిమిత్తము, క్రీస్తు నిమిత్తమై ఏ కార్యం చేసినా అది వ్యర్థం కాదండి. క్రీస్తు మహిమ కొరకై, క్రీస్తు సంతోషం కొరకై ఏం చేసినా అది వ్యర్థం కాదు. ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు గలితీ సంఘంతో చెప్తున్న ఒక మాట అయితే, కొలస్సీ సంఘంతో చెప్పిన ఇంకో మాట, ఏం చేసినా ఓ కొలస్సీ సంఘస్థులారా, ఓ కొలస్సీ విశ్వాసులారా, కొలస్సీ పరిశుద్ధులారా, ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఏం మాట అది? ఏం చేసినా మనుషుల నిమిత్తం చేయొద్దు. మనుషుల నిమిత్తం, మనుషుల దృష్టిలో ఉండాలని ఎప్పుడు ప్రయాసపడవద్దు. మనుషుల మెప్పు పొందాలని ఎప్పుడు కూడా ప్రయాసపడవద్దు. మీరేం చేసినా క్రీస్తు నిమిత్తమే చేయండి. 1వ దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 1వ దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక ఏంటండి? మనుషులను సంతోషపెట్టు వారము కాక మనుషులను సంతోష పెట్టవలం కాకుండా మన హృదయములను పరీక్షించు దేవునినే మన హృదయమును పరిశీలించు దేవునినే సంతోషపెట్టు వారమై పెట్టువ చాలక. ఎవరిని సంతోషపెట్టాలండి? మనుషులను సంతోషపెట్టాలన్నా? లేదండి, ప్రభును సంతోషపెట్టాలి. ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం ప్రభును సంతోషపెట్టడం కొరకే జీవిస్తే పరలోక రాజ్యంలో దేవదూతల ఎదుట సాక్ష్యం చెప్పుకుంటాడు ప్రభు. అపవాది వయసు ఏబు గురించి మాట్లాడింది అపవాది. దేవుడు చెప్పినాడు, చూస్తేవా అపవాది నా సేవకుడని ఏబు సంగతి అని అపవాది చెప్పినాడు. ఏముందయ్యా, ఏబుకు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, పశు సంపద ఉంది, చుట్టూ కంచె వేసినామని. ఏబును చూసిన దేవుడు మనల్ని చూడడా అండి? మన ఏబు యొక్క జీవితము, ఏబు యొక్క పరిశుద్ధత, ఏబు యొక్క యథార్థత, ఏబు యొక్క నమ్మకత్వం దేవుడు చూసినాడు. మనల్ని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. మనల్ని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఎంతవరకు మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా, మన కుటుంబం ద్వారా ప్రభు సంతోషం కొరకై ఏం చేస్తున్నాం? ప్రభు సంతోషం కొరకై చేస్తున్నామా, లేక మన ఘనత కొరకు చేస్తున్నామా? ప్రభు సంతోషం కొరకు చేస్తున్నామా, మనుషుల మెప్పు కొరకు చేస్తున్నామా? పౌలు గారు అది చెప్తున్నారు. గలతీ సంఘంతో చెప్తున్నాడు, కొలస్సీ సంఘంతో చెప్తున్నాడు, తెస్సలోనిక సంఘంతో చెప్తున్నాడు. మీరేం చేసినా మనుషుల నిమిత్తం చేయవద్దు, ప్రభు నిమిత్తం చేయండి. ప్రభు నిమిత్తం చేయండి. చదవడాక మళ్ళా మాట 24వ వచనంలో 4వ వచనం. 1వ దశలోని రాసిన పత్రిక 2:4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక దేవునినే సంతోషపెట్టు వారమై. 6వ వచనంలో చూడండి. మరియు ఉన్నందున అధికారం చేయడానికి సమర్థత ఉన్నప్పటికీ చదవండి అక్క. మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే 11వ వచనం చూడక, తన రాజ్యమునకును మహిమకును దేవునికి తగిన ఎట్లా నడుచుకోవాలండి? దేవునికి తగినట్టుగా, అంతేగా లోకానికి తగినట్టుగా కాదు. లోకానికి తగినట్టుగా నీ చెప్పలేదు దేవుని యొక్క వాక్యము. లోకంలో ఉన్నాం గనక ప్రభు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ, పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ, మెలకువగలిగి ఏం మాటలు మాట్లాడాలో మాటలు మాట్లాడుతూ, ఏం మాటలు మాట్లాడకూడదు ఆ మాటలు మాట్లాడకుండా, ఎవరితో సవాసం చేయాలో వారితో చేస్తూ, ఎవరితో సవాసం చేయకూడదో వారితో చేయకుండా మన పరిశుద్ధతను మనము ఏం చేయాలండి? కాపాడుకోవాలి. పౌలు గారు అదే చెప్తున్నారు. మనుషుల నిమిత్తం ఎప్పుడు కాదు. ఒకవేళ మనుషులను సంతోషపెట్టడం కొరకే మన జీవితాన్ని క్రయధనం చెల్లిస్తూ ఉంటే ఈ దేహం ద్వారా ప్రభుకి ఏం మహిమ ఉండదు.
మన జ్ఞాపకం పెట్టుకోవాలా. నేను మనుషులను సంతోషపెట్టుబడనైతే నేను క్రీస్తు దాసులను కాకయే పోదును. 1 దశలోని రాష్ట్రపత్రిక 4:4 చూడండి. ప్రేమిన వాళ్ళరా, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె చదవండి కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఈ మాట మనకు అవసరం. పరిశుద్ధత ఎందును ఘనత ఎందును ఎట్లు కాపాడుకోవాలనో ఇది ఎరగాల. మనం పరిశుద్ధమైన జీవితాన్ని ఎట్లా కాపాడుకోవాలో మనం ఎరిగితే, మనం కనుగొంటే అది దేవుని చిత్తం. అది ఒకవేళ మనం కనుక మన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోలేకుండా, ఆలోచన లేకుండా ఉన్నాం అనుకోండి, అది దేవుని చిత్తం కాదు. ఆత్మీయంగా, భౌతికంగా ఒక దినాన మనం నష్టపోతాం. ఒక దినాన మనము శత్రువు చేతిలో చిక్కుతాం. సాంసన్ను బంధించి కళ్ళు ఊడబీకినారు. శత్రువులు నవ్వుతూ ఉన్నారు. వారు సంతోషంతో, వారి హృదయాలలో సంతోషంతో, రేయ్ సాంసోను పడుకోండి సాంసోను పరిహాసం హేళన చేస్తూ ఉన్నారు, పరిహాసం చేస్తూ ఉన్నారు. దేవుని ఉద్దేశం అందుకొరకైనా నా సాంసోను పుట్టించింది దేవుడు. నీ ద్వారా నా ద్వారా రక్షించబడి కొన్ని సంవత్సరాలైంది. నీ ద్వారా నా ద్వారా ఎంతవరకు ప్రభుకు మహిమ ఉంది, ఎంతవరకు ప్రభు సంతోషిస్తున్నాడు. రక్షించబడి ఎన్నో ఏళ్ళైంది. ఒక ఆత్మను రక్షించుకునేటువంటి పరిశుద్ధమైన జీవితము మనకంటూ ఉంటే ఎంత సంతోషం అండి, ఎంత ఇన్ని ఏళ్ళైంది. మన ఒక్కరు వచ్చానం పోతున్నాం, మనమే ఆరాధిస్తున్నాం, మనమే బలలో పాల్పొందుతున్నాం. ఒక్క ఆత్మను రక్షించుకునేటువంటి పరిశుద్ధమైన జీవితం మనకంటూ ఉంటే సంఘం ఎప్పుడో వర్ధిల్లిపోయేది. సంఘం ఎప్పుడో 100 మంది ఆత్మలు సంఘంలో చేర్చబడేవాళ్ళు. ఎంతవరకు ఉన్న మన సంతోషమే. మన సంతోషకురు ఏది చూడాలనుకుంటే అది చూస్తాం, ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతాం, ఎటువంటి బట్టలు కట్టుకుంటాం. ఏందండి బలలో పాలు పొందేటి మనము క్రీస్తు దాసులమని, క్రీస్తు ప్రజలమని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము ప్రేమైన సౌరుడా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నిజంగా ప్రభు చిత్తం ఏందండి? మన పరిశుద్ధతను కాపాడుకునేటువంటి జీవిత అనుభవం మనకు అవసరం చాలా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన భూమి మీదకి రాబోతున్నాడు. సమీపించింది. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, కరువులు, భూకంపాలు, ఇవన్నీ మన కళ్ళ ఎదుట టీవీల ద్వారా, రేడియో వార్తల ద్వారా వింటున్నాం. ఇంకా మనం గ్రహింపు లేని స్థితిలో ఉంటాం. ఇంకా ఎప్పుడు ప్రభువును సంతోషపెడతాం? ఎన్ని సంవత్సరాలు మన సంతోషం కొరకు సాగిపోతా వచ్చిన లోకంలో ఇక నుంచి మనం ప్రభువును సంతోషపెట్టడానికి, జీవించడానికి తీర్మానం చేసుకుంటే ప్రభువు మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. సంఘానికి క్షేమం ఎంతో. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సాంసోన్ తన సంతోషం కొరకై, తన ఇష్టం కొరకై ముందుకు సాగి వెళ్ళిపోయినాడు. శత్రు చేతిలో చిక్కినాడు. ఇవన్నీ పాఠాలు అండి. యెజబెలు భర్త సంతోషం కొరకై, ప్రియమైన వాళ్ళారా, నాబోతును చంపించింది. అటువంటి ఘోరమైన మరణము ఆ యెజబెలు కూడా పొందింది. ఈ భౌతికమైన సంతోషము ఏది కూడా మనల్ని పరలోక రాజ్యంలో చేర్చదండి. మన జీవితం అంతా కూడా ప్రభు మహిమార్థమై, ఈ లోకంలో ఏ విలువైన వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, ఏ విలువైన ఆభరణాలు లేకున్నా పర్వాలేదు, ఏ విలువైన పేరు ప్రఖ్యాతలు లేకపోయినా పర్వాలేదు, క్రీస్తును సంతోషపెట్టే జీవితం మనకంటూ ఉంటే, మన కొరకు బంగారు వీధులు కలిగిన పరలోక రాజ్యాన్ని మన కొరకు ప్రభు సిద్ధపరిచి పెట్టాడండి. ఒక దినాన ప్రభు పరిశుద్ధులతో ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. ఆ పరిశుద్ధులతో పాటు మనం కూడా ఎత్తబడతాం. ఎప్పుడు ఎత్తబడతాం? ప్రభును సంతోషపెడుతూ జీవించి ఉండింటే ఎత్తబడతాం మనం కూడా, లేకపోతే విడవబడతామండి. పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, గలతీ సంఘంతో చెప్పినా, కొలసి సంఘంతో చెప్పినా, తెస్సలోనిక సంఘంతో చెప్పినా, ఏ సంఘంతో చెప్పినా ఆయన ఉద్దేశం ఒకటే, నేను మనుషులను సంతోషం కొరకు కాదు నేను ఉండేది, నా ప్రభు యొక్క సంతోషం కొరకే నేనున్నానని చెప్తున్నాడు. యేసు ప్రభువు వారి ఇష్టమైన శిష్యులు పేతురు, యోహాను భక్తుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. 3వ యోహాను పత్రిక 4వ వచనం, ఒక అధ్యాయం ఉంటుంది, 1:4 చదవండి అక్క. నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు అని వినుట కంటే యోహాను భక్తుని యొక్క సంతోషం ఏంటంటే, దేవుని ప్రజలు సత్యమందు నడుచుకుంటే చాలంట, అంతకంటే సంతోషం ఆయనకి ఏం లేదంట అండి. ఆయన యోహాను భక్తుని యొక్క జీవితంలో సత్యమైన జీవితం, ప్రభువును సంతోషపెట్టే జీవితం జీవించగలిగితే అంతకంటే సంతోషం ఆయనకు
ఏది కూడా లేదంట. ప్రియమైన వాళ్ళారా, హెబ్రీ సంఘం ఒక క్రయధనం చెల్లించింది. హెబ్రీ సంఘం ఏం చేసిందంటే క్రీస్తు కొరకై, క్రీస్తు సంతోషం కొరకై, సంఘ క్షేమం కొరకై. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. హెబ్రీ 10:34. ఎలాగనగా మీకు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకొనుడి. చాలక. ఈ హెబ్రీ సంఘానికి ఉన్నటువంటి సంతోషం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుని పరిచయ కొరకై ఖైదులు ఉన్న వారిని ఆదరించడము, చేరదీయడము, దేవుని పరిచయ కొరకై వారి ఆస్తులు క్రయధనంగా చెల్లించడము, ఇది వీరి సంతోషము. వీరు ఎరిగినారు, ఉదయాన చనిపోతే ప్రభుత్వం ఉంటామని, ప్రభుత్వం మాకు స్వాస్థ్యం ఉంది అని వీరు ఎరిగినారు. పౌలు గారు చెప్తున్నారు, మీకున్న మీ యొక్క క్రయధనము, మీ యొక్క క్రయధనం చాలా గొప్పది. మీరు సంతోషంతో దేవుని కొరకై మీరు ప్రయాసపడుతున్నారని పౌలు గారు హెబ్రీ సంఘంతో చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువుకు సంతోషం ఏంటి తెలుసా అండి? మనకు సంతోషం ఏంటండి? మనకు నచ్చినటువంటి ఆహారం తినడం మనకు సంతోషము, మనకు నచ్చిన బట్టలు కట్టుకోవడం మనకు సంతోషం, మనకు నచ్చినటువంటి చూడడానికి సంతోషము, మనకు నచ్చినటువంటి చూడడానికి, అది సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు నచ్చింది పెట్టుకోవాలో చూడాలంతే. ఇంకా కుటుంబంలో ఎవరైనా, మన పిల్లలు పతనమైనా పర్వాలేదు, నిత్య నరకాగ్ని పోయినా పర్వాలేదు. అరే, నా కుటుంబంలో బిడ్డలు ఉన్నారు, భర్త ఉన్నాడు, భార్య ఉంది, వీరు కూడా రక్షించబడాలి, వీరు కూడా ఆత్మీయంగా బలపడాలి. ఈ యొక్క ఆత్మీయ ఆలోచన మనకంటూ ఉంటే కుటుంబం అంతా ఎప్పుడో రక్షించబడి ఎన్నో లేదు. గొడ్డుబారిన స్థితిలో ఉన్న విషయంలో చెప్పాలంటే, గొడ్డుబారిన స్థితి ప్రభు ఒప్పుకుంటాడండి? ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడని వాక్యం ఉంది. ఫలించే జీవితం మనకంటూ ఉంటే, ఫలించే జీవితం మనకు ఉండాలి. ఎంతకాలం మన సంతోషమేనానండి? ఇంకా గతించిన కాలం ఇక నుంచి అయినా ప్రభువును సంతోషపెట్టే జీవితం జీవిస్తే మనకంటూ హెబ్రీ సంఘస్థులకు ఒక స్వాస్థ్యం ఉన్నట్టుగా మనకు కూడా ఒక స్వాస్థ్యం ఉంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రియ సౌరుడా, చదవండి రోమిల రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. రోమ 15:3. రోమ 15:3. క్రీస్తు కూడా సంతోషపరచుకొనలేదు కానీ చాలక, క్రీస్తు ఆయన సంతోషం కొరకు ఏం చేయలేదండి. కేవలము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంతోషం ఏంది ఈ లోకంలో? లూకాసు వార్త స్పష్టంగా 2 సార్లు ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రియమైన వాళ్ళారా, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో ఏం సంతోషం అంట అండి? మన మనసులు మార్చబడితే, మన క్రియలు మార్చబడితే, మన హృదయాలు మార్చబడితే పరలోకంలో ఎంతో సంతోషం. తర్వాత 10వ వచనంలో, అటువలే ఒక కలుగు సంతోషం కంటే ఒక వ్యక్తి మనసు మార్చబడింది. ఇప్పుడు మనం ఉన్నామండి, బల్లలో పాలు పొందుతున్నాం, అన్ని మన సంతోషం కొరకే చేసుకుంటున్నాము. ఎప్పుడు కూడా ప్రభు సంతోషం కొరకు ఏం చేయలేదు అనుకోండి, ఇక నుంచి మనము ప్రభా నీ సంతోష కొరకు నేను మాట్లాడతా, నీ సంతోష కొరకు చేస్తా, నిన్ను సంతోషపెట్టేలాగా జీవిస్తా ప్రభా అని తీర్మానం చేసుకుంటే, మన మనసులు మార్చబడితే పరలోకంలో దూతలు ఎదుట సంతోషం ఉందంట అండి. ప్రియమైన వాళ్ళారా, ప్రభు సంతోషం కావాలి మనకు. ప్రభు సంతోషపడితే మన ఆత్మీయ హృదయాలు చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందంతో నింపబడతాయి. మన తీర్మానం ఏంటి? ఇక్కడ కూర్చున్న మనం అందరం ప్రియమైన వాళ్ళారా, మన తీర్మానం ఏంది? నిజంగా ప్రభు సంతోషకర ఇంతవరకు మనం జీవించి ఉంటే ప్రభు సంతోషపడతాడు. సంఘానికి క్షేమం ఉంటుంది, ఆత్మీయ క్షేమం ఉంటుంది. మనసులో సంతోషపెట్టే జీవితము, మనసులో మెప్పుకోరే జీవితము, ఇవన్నీ పౌలు గారు చెప్తున్నారు. అవన్నీ మన ఆత్మీయ జీవితానికి క్షేమం కాదని చెప్తున్నాడు.
భక్తుల యొక్క అనుభవాలు పరిశీలించినట్లయితే ఒక మాట చెప్తున్నాడు భక్తుడు, కీర్తనకారుడు. 40వ కీర్తన 8వ వచనం చదవండి. 40వ కీర్తన 8వ వచనం. 40వ కీర్తన 8వ వచనం. నా దేవా నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. ఒక్క నిమిషం అక్క, అందరు తీయాలి అక్క. చదవచ్చిన అందరు తీయండి అక్క, అందరం చదువుకుంటాం, అందరం కలిసి చదువుకుంటాం. 40వ కీర్తన 8వ వచనం చదువుకుంటామండి అందరము. నా దేవా నీ చిత్తం నెరవేర్చుట చాలక్క, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం చాలండి. ఈ కీర్తన ఎవరు రాసినారండి చూడండి. ఈ కీర్తన ఎవరు రాసినారండి? దావీదు. ఆయన ఒక రాజు అండి. ఏమన్నా డబ్బు బంగారు కొరత ఉందా? ఏమన్నా ఏది కొరత లేదు దావీదు రాజుకు. అయినప్పటికీ కూడా దర్జాగా కడుపు నిండా తిని శత్రువులు వచ్చినప్పుడు యుద్ధాలు చేసుకుంటా నెమ్మదిగా ఉండొచ్చు దావీదు రాజు. కానీ ఓ మాట చెప్తున్నాడు, అయ్యా ఈ లోకంలో నాకు ఈ రాజ్యం గురించి నాకేం సంతోషం లేదు, ఈ ఈ సింహాసనం గురించి పెద్ద సంతోషం లేదు నాకు, ఈ రాజ కిరీటాల గురించి పెద్ద సంతోషం లేదు నాకు. నా జీవితంలో సంతోషం కలిగించే విషయం ఏంటంటే ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చడమే నా సంతోషం. పెద్ద పెద్ద రాజులు కోరుకుంటా ఉన్నారు దేవుని చిత్తం, కానీ మనం కోరుకోం దేవుని చిత్తం. మనం చేసే ప్రతిదీ దేవుని చిత్త ప్రకారం చేయగలిగితే రాబోయే తరానికి మనము పాఠాల్లాగా ఉంటాం, మాదిరికరంగా మనం ఉంటాం, పాఠాల్లాగా ఉంటాం మనము. అయ్యో పలానా వ్యక్తి, పలానా అంకులు, పలానాంటి దేవుని చిత్త ప్రకారం బ్రతికేది, ఆమె మాదిరి మేము కూడా బ్రతకాలి, ఆ అన్న మాదిరి మేము కూడా ఉండాలి, ఆ అంకుల మాదిరి మేము కూడా ఉండాలి, ఆ అక్క మాదిరి మేము కూడా ఉండాలి. దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం. అయ్యో ఆ ఆత్మీయ స్థితిలో మేము కూడా ఉండాలి. పురుకొల్పబడతారండి, పురుకొల్పబడతారు. దేవుని చిత్తం లేకుండా మనం ఈ లోకంలో మన విశ్వాస జీవితాన్ని ప్రభు ఇచ్చిన రక్షణను వ్యర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోయినాం అనుకోండి, సాతానుడు నవ్వుతాడు. ఏంది ప్రభువా అజుడు పలానా వ్యక్తి నా బిడ్డ అన్నావు, పలానా ఆమె నా బిడ్డ అన్నావు, అజుడు ఎట్లుండు నీ సంతోషం కొరకు ఏమైనా చేశారా వాళ్ళు? సాతానుడు ప్రభువుని అడుగుతాడు. ఏబు గురించి మాట్లాడిన సాతానుడు మన గురించి మాట్లాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. నా యొక్క అభిప్రాయం. కాబట్టి ప్రభు యొక్క చిత్తం, ప్రభు యొక్క ఉద్దేశం అవసరము. 103వ కీర్తన 21వ వచనం చూడండి. 103వ కీర్తన 21వ వచనం. 103వ కీర్తన ఆయన చిత్తం నెరవేర్చు ఆయన ప్రచారకులారా. ఒక్క నిమిషం. 103వ కీర్తన 21వ వచనం చదవండి అక్క. యెహోవా సైన్యములారా, చిత్తం నెరవేర్చు ఆయన ప్రచారకులారా. ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను ప్రేమిన వాళ్ళారా. మనం ఎవరు అండి? ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి పరిచారకులము. భక్తుల యొక్క అనుభవాలండి ఇవన్నీ, భక్తుల యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా. ప్రేమిన వాళ్ళారా, మోకరించుదాం, ప్రార్థన చేసుకుంటాం, తీర్మానం చేసుకుందాం. మనము తీర్మానం చేసుకుందాం. నిజంగా ప్రభు యొక్క రాకడ సమీపించింది. ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి ప్రజలంగా మనం ఉండాలి, ప్రభును సంతోషపెట్టే ప్రజలంగా మనం ఉండాలి. మన సంతోషాలంగా చాలంగా, మనుషులను సంతోషపెట్టే జీవితాలు చాలంగా. ఎంతకాలం మనుషులను సంతోషపెట్టకుండా జీవిస్తాం ఈ లోకంలో? ఎంతకాలం మన సంతోషం కొరకు జీవిస్తాం ఈ లోకంలో? ఇక మిగిలిన జీవితం అన్నా ప్రభు సంతోషం కొరకు జీవిస్తాం. మిగిలిన జీవితం అన్నా, మిగిలిన శక్తి, మిగిలినటువంటి ఆరోగ్యము, ఈ కండలు, ఈ దేహము ప్రభు కొరకు వాడుకుందాం. మన సంతోషం కొరకు కాదు. క్రీస్తు కూడా తను తాను సంతోష పెట్టుకొనలేదు. తీర్మానం చేసుకుందాం. ప్రేమిన వాళ్ళారా, మనం చేసుకునే తీర్మానము మన సంఘానికి, మన సంఘంలో యవనస్తులకు, యవనస్తురాలకు, మన కుటుంబంలో మన భార్య పిల్లలకు, భర్తకు ఎంతో ఆత్మీయ క్షేమము, ఎంతో ఆత్మీయ ఆశీర్వాదము. ప్రభును సంతోషపెట్టే జీవితము, ప్రేమైన వాళ్ళ ప్రభును సంతోషపెట్టే జీవితం చాలా ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఈ లోకంలో మనకు ఏ విలువైనటువంటి పెద్ద సౌకర్యాలు లేకపోవచ్చు, కానీ ప్రభును సంతోషపెట్టే జీవితం మనకంటూ ఉంటే పరలోక రాజ్యంలో దూతలు ఎదుట సంతోషం ఉందండి. తీర్మానం చేసుకుని, ప్రభు ఇక నుంచి నీ సంతోషం కొరకు చేస్తా, నీ సంతోషం కొరకు మాట్లాడతా, నీ సంతోషం కొరకు నేను ముందుకు వెళ్ళిపోతా. నీ చిత్తం నెరవేర్చాలి ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డగా నన్ను సిద్ధపరచు ప్రభా. నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం ప్రభా.
ఇక నుంచి నీ చిత్తంలో నేను ఉంటా. నేను జీవించే జీవితం ద్వారా నన్ను ఉంచిన సంఘానికి, నా కుటుంబ సభ్యులకు, నా స్నేహితులకు నా జీవితాన్ని ఒక మాదిరికరంగా సిద్ధపరచు ప్రభా. తీర్మానం చేసుకుందాం, బలంలో పాలు పొందుతాం.